తిరిగి జన్మించిన క్రైస్తవుడు తాను పొందిన రక్షణను పోగొట్టుకుంటాడా? ఈ ప్రశ్నకు అద్భుతమైన, స్పష్టమైన, నొక్కి చెప్పబడుతున్న, సంతోషకరమైన, బైబిల్ ప్రకారమైన మహిమగల జవాబేంటంటే లేదు, పోగొట్టుకోడు. తిరిగి జన్మించిన వ్యక్తి చచ్చిన వ్యక్తి కాదు. తిరిగి జన్మించిన వ్యక్తి జన్మించని వ్యక్తిగా మళ్ళీ అవ్వలేదు. కేవలం వేదాంతపరంగానే కాకుండా వీలైనంత వరకు వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నిస్తూ లేఖనానుసారమైన కొన్ని ఆలోచనలను మీ ముందుంచుతాను. ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు అనుగ్రహింపబడిన జీవం ఖచ్చితంగా నిత్యజీవమే. 1 యోహాను 5:10 ప్రకారం ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది అని మనం చదువుతాం. ఈ లెక్క చొప్పున ఆయన మనకు తాత్కాలిక జీవమునియ్యలేదు, ఆయన మనకు నిత్య జీవమునిచ్చాడు. రాబోయే యుగం నిత్య జీవంలో మనం ఇదివరకే పాల్గొంటున్నాం. మరొక అతి ప్రధానమైన మాట రోమా 8:30 నుండి ఎవరిని ముందుగా నిర్ణయించెనో అని మనం మాట్లాడుకుంటాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని అక్కడ చదువుతాం. రక్షణ యొక్క శాశ్వతమైన చివరి స్థితి ఏంటంటే మహిమపరచబడడం. ఈ వచనం పిలవబడిన వారందరూ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా మహిమపరచబడ్డారు అని చెబుతుంది. కాబట్టి జవాబేంటంటే, నీవు పిలవబడినట్లయితే నీ రక్షణను పోగొట్టుకోవు. పిలవబడడం, తిరిగి జన్మించడం, ఈ రెండూ కూడా బైబిల్కి సంబంధించినంత వరకు ఒకే విధమైన వర్గానికి చెందినవని నేను వాదించబోతున్నాను. మనం నీతిమంతులుగా తీర్చబడతాం మరియు మనం మహిమపరచబడతాం. ఎందుకంటే మనం పిలవబడ్డాం, అంటే మనం తిరిగి జన్మించబడ్డాం. పౌలు రోమా 8:30లో చెబుతున్న పిలుపు చనిపోయి పాతిపెట్టబడిన లాజరు సమాధిలో నుండి లేచి రావాలని యేసు అతనికిచ్చిన పిలుపు వంటిదయ్యుంది. యోహాను 11:43 చూస్తే, లాజరు నీవు చనిపోయావని నాకు తెలుసు, కానీ ఇప్పుడు లేచి బయటికి రా అని మనం చదువుతాం. పిలుపు జీవాన్ని సృష్టిస్తుంది, ప్రాణమునిస్తుంది. కాబట్టి క్రైస్తవుడైన ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇదే జరిగింది. దేవుని సార్వభౌమ పిలుపు జీవమును సృష్టించింది. అనగా ఈ పిలుపుకు ఒక వాగ్దానం జోడింపబడి ఉన్నదని అర్థం. ఈ సంబంధాన్ని చూపించే మరికొన్ని వాక్య భాగాలున్నాయి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాల్లో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయునని సెలవిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయం సారాంశంగా ఇలా చెప్పొచ్చు: నీవు పిలవబడినట్లయితే దేవుడు నమ్మకమైన వాడు గనుక నీవు అంత్యదినం వరకు కాపాడబడతావు. ఇంకొక వాక్య భాగం 1 కొరింథీ 1వ అధ్యాయం 8-9 వచనాలు, ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అన తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళి రోమా 8:30లో పిలవబడిన వారందరూ ఎందుకు నీతిమంతులుగా తీర్చబడ్డారో, నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ ఎందుకు మహిమపరచబడ్డారో చూడు. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు, దానంతటా అదే జరిగేది ఏదీ లేదని అర్థం. నిత్య భద్రత ఒక వ్యాక్సినేషన్, అంటే వ్యాధి నిరోధక సూది మందు వంటిదని చాలామంది అనుకుంటారు. వారు 6 ఏళ్ల వయసులో నేను ప్రార్థించాను కాబట్టి దేవుడు నా చేతికి వ్యాక్సినేషన్ వేశాడు, అందువల్ల నరక దండన అనే వ్యాధి నాకు రాదు అని అనుకుంటారు. అసలు విషయం ఇలాగలేదు. విశేషంగా నీవు నా రోగివి, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి, అప్పుడు నేను నిన్ను అంతం వరకు తీసుకుని వెళ్తాను. అంత్యదినమందు నీవు ఆరోగ్యవంతుడుగా ఉంటావని చెబుతున్న వైద్యుని దగ్గర జీవితాంతం లభించే చికిత్సలో ప్రవేశించుట వంటిదై ఉంది. విశ్వాసంలో పట్టుదలకు నిలకడకు సంబంధించిన వచనాల్లో నేను ఎల్లప్పుడూ ఇష్టపడే వాక్యం ఇర్మియా 32:40, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను,
వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. కాబట్టి యేసు తన స్వరక్తమిచ్చి ప్రవేశపెట్టిన కొత్త నిబంధన భద్రత యొక్క నిబంధనై ఉంది. ఇది కేవలం యాంత్రికమైన ఏదో ఒక భద్రత కాదు. ఇది క్రియాశీలకంగా పదిలపర్చే భద్రతనిచ్చే విధానమై ఉంది. నా జీవితంలో దేవుడు క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. నీవు మరుసటి రోజు పొద్దున్నే నిద్రలేచినప్పుడు క్రైస్తవుడవై ఉంటావని నీకెలా తెలుసు అని నేను అడిగినప్పుడు చాలామంది ఈ ప్రశ్న పట్ల ఆశ్చర్యపోతారు. వారు అందులో ఏముంది, మనం మనుషులమై ఉన్నాం కదా అని జవాబిస్తారు. కాదు, మనం మనుషులమై ఉన్నందుకు కాదు. మరుసటి రోజు పొద్దున్నే నీవు క్రైస్తవుడుగా మేల్కొంటావు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. దేవుడు నిన్ను మేల్కొలిపి ఆయన యందలి విశ్వాసంలో నీకు మెలకువను కలగజేస్తాడు. దేవుని నమ్మకత్వాన్ని, విశ్వసనీయతను ప్రముఖంగా తెలిపే ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. ఫిలిప్పీ 1:3-6లో మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని రాస్తాడు. దేవుని నమ్మకత్వం తన పిలుపుతో, ఆయన అనుగ్రహించు నూతన జన్మతో సంబంధం కల్పించే విధానాన్ని బట్టి పౌలు ఇలా మాట్లాడుతున్నాడు. యూదా 23-24 వచనాలు చూస్తే, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అనే మాటలు చూస్తాం. కొంతకాలం క్రితం నేను ఈ వచనం మీద ప్రసంగించాను. అప్పుడు నా వయసు 67 సంవత్సరాలు. నేను సంఘ కాపరిగా నా పరిచర్యను ముగించబోతున్నాను. కానీ దేవుడు నన్ను కాపాడాడనే వాస్తవాన్ని బట్టి నేనప్పుడు ఆనందభరితుడనయ్యాను. ఆయన నన్ను భద్రపరిచాడు. ఆయన నన్ను పడిపోనీయలేదు. ఆయన నామానికి నింద రానియలేదు. సంఘాన్ని నాశనం చేయలేదు. ఈ విషయం గురించి నేను గతాన్ని తలుచుకుంటూ గర్వంగా, నేనెంత మంచి పనివాడను కదా అని అనను. కానీ ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా, చాలా ఆశ్చర్యమేస్తుంది. ఈ ఘనత అంతా తొట్టిల్లకుండా నన్ను కాపాడనయ్యున్న ఆయనకే కలుగునుగాక, ఆయనకే మహిమ ఆపాదింపబడునుగాక అని అంటాను. ఇక మిగిలిందల్లా అందరి మనస్సుల్లో ఎల్లప్పుడూ ఉండే ఈ కీలకమైన ప్రశ్న. సరే, సంఘంలో ఉన్నవారి సంగతేంటి? వారు డీకన్లు లేదా సంఘ పెద్దలుగా ఉంటూ వచ్చారు. తమ కళాశాల విద్యాభ్యాస సమయంలో రక్షింపబడినట్టున్నారు. ఈ సంఘంలో వారి సభ్యత్వం 5 ఏళ్ల కంటే ఎక్కువే అయ్యింది. కానీ వారిప్పుడు మునుపటిలాగా లేరు. అంతా తలకిందులై గాలికి వదిలేసినట్టుంది. కొందరు ఇదే స్థితిలో మరణిస్తున్నారు. వారి సంగతేంటి అనే ప్రశ్నలుండొచ్చు. విశ్వాసులు వీటి గురించి సుదీర్ఘంగా, తీవ్రంగా ఆలోచించాల్సిన 2 కీలకమైన వచనాలున్నాయని నేను అనుకుంటాను. 1 యోహాను 2:19 వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి అని చదువుతాం. ఈ వచనంలో మనతో అనే మాటలు మనతో తిరిగి జన్మించిన వారు అని అర్థం. మనతో క్రీస్తుతో కూడా అంటుకట్టబడిన వారు అని ఖచ్చితంగా ఈ మాటలు అర్థమిస్తున్నాయి. కానీ బయలు వెళ్ళిన వారు మనతో ఉన్నవారు కారు. అలా జన్మించిన వారి వలె వారు అగపడ్డారు. వారు కొన్ని మంచి విషయాలు మాట్లాడారు. వారు రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన వారు లేదా రుచి చూచిన వారు, హెబ్రీ 6:5-6 ప్రకారం. కానీ వారు దేవుని మూలముగా పుట్టినవారు కారు. ఇంకా చెప్పాలంటే నానా విధములైన ఆధ్యాత్మిక అనుభవాలు అనుభవించి కూడా నశించు మనుష్యులకు హెబ్రీ 6 ఒక పెద్ద అడ్డుబండగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నానా విధములైన ఆధ్యాత్మిక అనుభవాలు అనుభవించి కూడా నశించు మనుష్యులకు హెబ్రీ 6 ఒక పెద్ద అడ్డుబండగా ఉంటుంది. కానీ హెబ్రీ 3:13-15 వచనాలు ఈ పత్రికలో ఒక సంపూర్ణమైన, సమగ్రమైన, కీలకమైన వచనాలని నేను భావిస్తున్నాను. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము అని అక్కడ మనం చదువుతాం. హెబ్రీ పత్రిక రచయిత నీవు నీ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల నీవు క్రీస్తులో పాలివాడవై ఉంటావని చెప్పడం లేదు. కానీ మనకు క్రీస్తులో భాగస్వామ్యం ఉన్నదని, అది మనం క్రీస్తుతో మన జీవితాలను మొదలుపెట్టినప్పటి నుండి ఉన్నదని మనం ఎరుగుదుం. ఎందుకంటే మనం అంతం మట్టుకు సహిస్తామని చెబుతున్నాడు. అనగా
మనం క్రీస్తులో పాలివారంగా చేయబడి ఉన్నామనడానికి విశ్వాసముతో కూడిన పట్టుదల రుజువై ఉన్నదని అర్థం. ఈ పట్టుదల లేనప్పుడు మనకెన్నడూనూ ఈ నిశ్చయత కూడా లేనట్లే. కీలకమైన అంశం ఏంటంటే, రక్షణ నిశ్చయత దానంతటా అదే కలుగదు. ఇది సంపూర్ణంగా సార్వభౌముడైన నిబంధనను కాపాడే దేవుని నుండి కలుగుతుంది. మనం ఆయన వైపు చూచినప్పుడు మనం దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చినట్లు, పాపుల పక్షాన తన కుమారుని అనుగ్రహించిన దేవునిలో గల మన ధైర్యములో వేరుపారిన నిశ్చయతయై ఉన్నది.